రీసెంట్ గా ఒక ఇంజనీర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా. అందులో ఒక మనవడు తప్పితే ఇంకెవరు కూడా బతకలేదు. అయితే దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ ఇప్పుడు పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఢిల్లీ, మీరట్ ఈ ప్రాంతాల్లో అని చెప్పేసి తెలుస్తుంది. ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఈ సాదిక్ ఖాన్ కి టెర్రరిస్ట్లతో సంబంధాలు ఉన్నాయి, లింకులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు బయట వార్తల ప్రచారంలో ఉన్నాయి సార్. అతను దొరికింది కూడా మీరట్, ఢిల్లీ ఆ ప్రాంతాల్లో. సో అక్కడ అతన్ని రెస్క్యూ చేయడానికి అక్కడ సపోర్ట్ అక్కడ చాలా మంది ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా టెర్రరిస్టులతోటి సంబంధాలు ఉన్నాయా? మరి పోలీసులు కూడా దాదాపు ఒక 4-5 రాష్ట్రాల పోలీసులు కష్టపడి తన్ని పట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎలా పట్టుకున్నారు, అతను ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు, సో అతని టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయా సార్? యాక్చువల్గా సాదిక్ అనే ఒక అబ్బాయి, 26 ఏళ్ళ అబ్బాయి, అతను ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ జరుపుతున్నాడు కాకినాడలో ఒక స్మాల్ టౌన్. సో అలాంటి అతనికి 5 రాష్ట్రాల్లో పరిచయాలు ఎలా వచ్చాయి? అతను వాడి నుంచి సోలాపూర్ నుంచి ఢిల్లీ నుంచి మీరట్ నుంచి కేరళ వెళ్ళి అక్కడి నుంచి సముద్ర మార్గంలో దుబాయ్ వెళ్ళాలనేది అతని స్కెచ్ అనమాట. ఈ స్కెచ్లో అతనికి అనేక చోట్ల అనేక మంది హెల్ప్ చేశారు. సో అతనికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో లింకులు ఉన్నాయా? ఎందుకంటే మొదటి నుంచి కూడా దీన్ని లవ్ జిహాద్ అని పిలుస్తున్నారు. మొన్న విజయసాయి రెడ్డి కూడా పెద్ద ట్వీట్ కూడా చేశాడు. ప్రతిపక్షం, అధికార పక్షం ఇద్దరు కూడా ఈ ఆస్పెక్ట్ ని పట్టించుకోవట్లేదు, ఇది లవ్ జిహాదే క్లియర్గా అనేది కూడా ఆయన చెప్పాడు. చాలా మంది కూడా అది చెప్తున్నారు. ఎందుకంటే అతను ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు, సౌజన్య అమ్మాయిని, ఈ నూకరాజు కూతుర్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయి రాసిన లెటర్లో కూడా, సూసైడ్ లెటర్లో, నన్ను ముస్లింలుగా కన్వర్ట్ అవ్వమని ప్రెజర్ చేస్తున్నాడు అనే మాట కూడా రాసింది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నిజంగా అతను అఫైర్లో పెట్టుకోవాలంటే అఫైర్లు హిందూ స్త్రీలతో పెట్టుకున్నాడు, ఓకే, అంతవరకు ఓకే. కానీ వాళ్ళని మళ్ళీ ముస్లింగా కమ్మని అడగడం ఎందుకు? ఈమెమీ అతను భార్య కాదు, లవ్ స్టోరీ కాదు, అది క్లియర్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరు. సో అందువల్ల ఇప్పుడు ఈ యాంగిల్లో జరుగుతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు ఎలా పోలీసుల వైపు నుంచి సాదిక్ ఏమో చాలా పకడ్బందీగా ఒక టెర్రరిస్టు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలాగా ఎస్కేప్ అయ్యాడు. కానీ పోలీసులు 5 రోజులు 40 బృందాలు 5 రాష్ట్రాల పోలీసులతో సమన్వయం, అంటే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసి చాలా పట్టుకున్నారు. నిజానికి కాకినాడ పోలీసుల్ని, రాజమండ్రి పోలీసుల్ని అభినందించాలి. ఎందుకంటే మనకి మొన్న కూడా చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ ఇటు తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్కి, ఇటు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్కి ఇద్దరికి ఫోన్లు చేసి దీని మీద సీరియస్గా పనిచేయమని చెప్పాడు. ఎందుకంటే ఈ నూకరాజు ఎవరైతే ఉన్నాడో అతను పిఠాపురం పంచాయతీ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా గత 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. చంద్రబాబు కూడా దీని మీద గట్టిగానే ఉన్నాడు. అందుకని పోలీసులు మొత్తం 40 మంది 5 బృందాలుగా ఏర్పడి ఇతన్ని అనేక పద్ధతుల్లో, టెక్నికల్ పద్ధతులు, మామూలు పద్ధతుల్లో, ప్లస్ నేను ఇందాక చెప్పిన మిగతా 4 రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకొని ఇతన్ని పట్టుకోగలిగారు. సో ఇతని మెథడ్స్ ఏంటి, ఇతను ఎలా తప్పించుకున్నాడు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఈ విషయాలు చెప్పుకుందాం బిగినింగ్లో. తర్వాత టెర్రరిస్ట్ లింకులు ఉన్నాయా లేదా అనేది చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే ఇతను షేక్ సాదిక్ ఖాన్. ముందుగా ఒక్కసారి రీక్యాప్ వేద్దాం. రీక్యాప్లో 16వ తేదీ రాత్రి 11:45 రాజమండ్రిలో ఒక రైల్ క్రామ్ రోడ్డు బ్రిడ్జ్ మీద నుంచి వీళ్ళు ఫ్యామిలీ 4 గోదావరిలో దూకారు. ఎవరు? నూకరాజు 61 ఏళ్ళు, ఆయన భార్య మీనా 58 ఏళ్ళు, ఆయన కూతురు సౌజన్య 38 ఏళ్ళు, ఆయన మనమడు సౌజన్య కొడుకు రియాన్స్ కార్తికేయ 10 ఏళ్ళు. అయితే దూకేటప్పుడే ఈ అబ్బాయి వాళ్ళిద్దరు ముందు దూకేశారు, పెద్దోళ్ళు, నూకరాజు ఆయన భార్య మీనా. దాని తర్వాత కొడుకు చేతులు పట్టుకొని తల్లి దూకడానికి ట్రై చేసినప్పుడు ఈ అబ్బాయి వెనక్కి వద్దమ్మని లాగితే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నీకు ఈతొచ్చు కదరా, ఒకవేళ నువ్వు బతికితే పలానా ఆంటీని గలువు అని చెప్పేసి వాడిని కూడా లాక్కొని దూకొస్తుంది. అయితే అబ్బాయికి ఈతొచ్చు కాబట్టి కొంత అబ్బాయి ధైర్యంగానే నిలబడి ఈత ఈదుతూ అక్కడ ఇసుక దిబ్బుంటే వెళ్ళాడు. అయితే ఆ అబ్బాయికి కూడా దెబ్బలు తగిలాయి.
అయితే అక్కడ నుంచి హెల్ప్ అని అరుస్తున్నాడు. ఈ లోపల వాళ్ళ దూకడాన్ని అక్కడ వెళ్తున్న ఒక అతను చూసి ఇమ్మీడియట్గా పోలీసులకి, రాజమండ్రిలో 2 టౌన్ పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు 112కి ఫోన్ చేస్తాడు అనుకుంటా, బీటోళ్ళకి. వాళ్ళు 2 టౌన్కి ఇచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. ఇమ్మీడియట్గా లంకలో ఉండే మత్స్య గ్రామాల్లో ఉండే మత్స్యకారులకి చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి చూసినప్పుడు ఈ అబ్బాయి మాత్రం దొరికాడు, మిగతా శవాలు కూడా దొరకలేదు. బిగినింగ్లో నూకరాజ్ శవం, తర్వాత కూతురు శవం, నిన్న భార్య మీనా శవం కూడా దొరికేసాయి. అందరు శవాలు అయితే దొరికాయి. ఈ లోపల ఈ అబ్బాయి కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు క్లియర్గా. అట్లాగే నూకరాజు ఒక వాట్సాప్ మెసేజ్లు కూడా చేశాడు ఫ్రెండ్స్కి. దాంతోపాటు ఆయన లెటర్, ఎస్పీని కలెక్టర్ని ఉద్దేశించి లెటర్ రాశాడు, సూసైడ్ లెటర్. అందులో కూడా క్లియర్గా సాదిక్ అనే వాడి మా టార్చర్ పెడుతున్నాడు అనేది యాంగిల్లో ఉంది. అలాగే ఈ అబ్బాయి మా నాన్న జగదీశ్వర్ రెడ్డిని కూడా ఇతనే చంపాడు అనేది ఈ అబ్బాయి చెప్పాడు. దాని తర్వాత ఆ అమ్మాయి లెటర్లో కూడా మా హస్బెండ్ ఇతనే చంపాడని ఉంది. జూలై 2వ తేదీన అతను అనారోగ్యంతో చనిపోయాడు అనుకున్నారు, లేదు అతను విషంతో చనిపోయాడు అనేది ఇప్పుడు తేలింది. అందుకని వాళ్ళ జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సో ఇప్పుడు ఇతని 2 పోలీస్ స్టేషన్లో సాదిక్ మీద కేసులు నమోదైనవి. ఒకటేమో సర్పవరం పోలీస్ స్టేషన్లో BNS 103 కింద హత్య కేసు, రెండోదేమో రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 108 BNS కింద. సో ఇలా ఈ 2 కేసులు అయినాయి కాబట్టి ఈ 2 టౌన్ల పోలీసులు కోఆర్డినేషన్లో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. 2 ఎస్పీలు గైడ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ వైపు నుంచి. ఇక సాదిక్ ఏం చేశాడంటే, ఎప్పుడైతే న్యూస్ తెలిసిందో ఇమీడియట్గా అర్ధరాత్రి బయలుదేరి సామర్లకోటకు వచ్చి సామర్లకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్కి టికెట్ తీసుకున్నాడు, ఏది జనరల్ కంపార్ట్మెంట్లో. అతను తెలివిగా ఫోన్ ఇంట్లోనే వదిలేశాడు. తర్వాత కార్డులు, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ వాడలేదు. తర్వాత UPI పేమెంట్లు చేయలేదు. అంటే అతనికి పోలీసుల మెథడ్స్ మీద ఐడియా ఉంది నీట్గా. అంటే వీళ్ళు ఎలా మనం ట్రేస్ చేస్తారో ఆ ట్రేస్ కానికుండా ఎలా మనం బిహేవ్ చేయాలనేది అతను ప్లాన్ చేసుకున్నాడు. సో కోనర్కి ఎక్కాడు. అక్కడ నుంచి కొంత దూరం పోయినాక అక్కడ ఒకరి ఫోను అడిగి, ఇట్లా నా ఫోను దారిపోయింది, మీది ఇవ్వండి, ఒక కాల్ చేసుకుంటానని చెప్పి వాళ్ళ సిస్టర్కి కాల్ చేశాడు. నువ్వు కంగారు పడద్దు, నేను సేఫ్గా ఉంటానని. తర్వాత వాళ్ళ లాయర్కి కాల్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అదంతా అడిగాడు. సో దాన్ని బట్టి లాయర్తో డిస్కస్ చేసినాక అతనికి అర్థమైంది ఏమంటే, ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు వీళ్ళు, పట్టుకుంటే ఇప్పుడు బయటికి రాము, ఇవన్నీ బయటకు వస్తాయి, నేను అతను చంపింది ఇవన్నీ బయటకు వస్తాయి అని అతనికి అర్థమయ్యేసి ఇక్కడ నుంచి మనం దేశం వదిలిపోవాలి అన్న ప్లాన్ వేసుకున్నాడు. అక్కడి నుంచి అతను నెక్స్ట్ వెళ్ళాడు. సో ఇప్పుడు నేను అతను ఎలా వెళ్ళాడో చెప్పకుండా పోలీసుల వైపు నుంచి చెప్తాను. పోలీసులు ఏం చేశారంటే, ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని విచారించారు. వాళ్ళకి తెలిసింది ఫోన్ ఇక్కడ వదిలేసారని. ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ఫోన్లో